అయితే ఇక్కడ కాదన్నా మాది అమలాపురం. సినిమా అయితే చాలా బాగుందన్న. మాది ఇక్కడ కాదు అమలాపురం. మా లాంగ్వేజ్ అర్థం మీకు. సో ఈ యాక్టింగ్ అయితే వేరే లేదన్న. మామూలు పిచ్చి ఎక్కువైందనుకో. అంటే కొంతమంది వచ్చామన్నా. ఆ సినిమా చాలా బాగుందన్న. యాక్టింగ్ అన్న, యాక్టింగ్ అయితే మైనస్. ఇంకా యాక్టింగ్ అయితే మామూలు చెప్పగలదు. ఇంకా తెలిసిందా యాక్టింగ్ మీకు? ఓటమైనా గెలిపిపోయినా కొండకున్నా ఇక్కడ డ్యాన్స్ చేసే కారణం ఏంటంటే రామచంద్ర ఇప్పుడు ఏం సరే ఇన్ని 400 ఇప్పుడు చేసేలా కొంతమంది ఎప్పుడు టోల్ చేయడం రామ్ చరణ్ టోల్ చేయడం ప్రతి ఒక్కరు చెప్తున్నా. టోల్ చేసుకునేవాడు నోర్లు మూసుకుంటే బయటకు పంపించాం. ఎక్కడ నుంచి అంత ఇదిగా ఉంది సినిమా. ఒక్కసారి చూస్తున్నాను, రెండోసారి చూడాలనిపిస్తుంది సినిమా. అంత ఇదిగా ఉందన్నా. ఎందుకంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ తనలో ఉంది. నెవర్ గివ్ అప్ అనే స్పిరిట్ తో ముందుకి కొనసాగాడు. సినిమాలో కాలు తీసేసినా కూడా ఎలా మనం ఫైట్ చేయొచ్చని చూపించగలిగాడు. సినిమాలో ఏం లాగ్ లేదు, మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. సినిమాలో నీకు నచ్చింది ఏంటి? నాకు నచ్చింది సెకండ్ హాఫ్ నుంచి మొత్తం కాలు తీసేసినా కూడా ఎలా పోరాడగలుగుతామని చూపించిన సెకండ్ చూసి నువ్వు ఇన్స్పైర్ అయినావు. అంటే ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఒక గోల్ ని సెట్ చేసుకున్నా, ఆ గోల్ ని రీచ్ అవ్వాలని. అంటే ఈ సినిమా చూసి నువ్వు ఒక గోల్ సెట్ చేసుకున్నావు. గోల్ ఏంటి? నాకు ఎప్పుడో గోల్ ఉండేది, కాకపోతే ఇప్పటి నుండి ఆ గోల్ ని మంచిగా గట్టిగా కొట్టాలని. ఈ సినిమా చూసి నువ్వు గట్టిగా కొట్టాలని ట్రై చేద్దాం అనుకుంటున్నావు. ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నా, కాకపోతే ఇప్పటి నుండి 100% ఇంకా ఎక్కువ ఇస్తాను. నచ్చింది, ఎంజాయ్మెంట్ గా ఉన్నది. రామ్ చరణ్ గారు ఎలా ఒప్పుకుంటారు? బాగున్నారు రామ్ చరణ్ గారు. హీరోయిన్ బాగుందా? హీరో బాగున్నాడా? ఇట్స్ అన్ ఎన్కరేజింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ యూత్. ప్లస్ ఈవెన్ అంటే స్పోర్ట్స్ని జస్ట్ యాజ్ ఎ స్పోర్ట్స్గా కాకుండా విత్ స్పోర్ట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు యువర్ కంట్రీ, టు యువర్ విలేజ్, టు యువర్ టౌన్, అండ్ ఈవెన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. And there is a lot of sportsmanship is there. So enjoy the movie. The movie is very good. Thank you. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా ఎక్సలెంట్ ఉందండి. వేరాజ్ ఓకే అంటే ఎవరన్నా ఓన్లీ హీరోయిన్ అట్లా వెళ్తే కానీ అక్కడ నో స్టఫ్ దేర్. బట్ మూవీని ఎంజాయ్ చేసే వాళ్ళు యాజ్ ఏ మూవీగా చూస్తే మాత్రం ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్. సినిమా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో స్పోర్ట్స్ మీద ప్యాషనేట్తో బుచ్చిబాబు గారు సినిమా తీశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు మనం టీజర్లో ట్రైలర్లో చూసినట్టు 3 డిఫరెంట్ మాడ్యూల్స్లో కనిపిస్తారు. యాజ్ అ క్రికెటర్, రెజ్లర్ అండ్ రన్నర్. సో ఇది ఎట్లా అంటే ఒక విలేజ్ కుర్రోడు ఒక ప్యాషన్తో నేషనల్ లెవెల్ గుర్తింపుని తీసుకొచ్చాడు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగుందండి. 3 డిఫరెంట్ మాడ్యూల్స్లో ఒక్కడే ఈవెన్ ఆ మూవీ షూటింగ్ టైంలో ఆయన మాల్లో ఉన్నారు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ అన్ని మూవీలో ఏం నచ్చింది? అన్ని నచ్చింది. రామ్ చరణ్ అన్న చేస్తే బాగుంటుంది. జాహ్నవి కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? డాన్స్ ఎలా అనిపించింది? బాగుంది. సాంగ్స్ డాన్స్ బాగున్నాయి. గ్రేస్ ఉంది, మంచిగా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. రామ్ చరణ్ అన్న గ్రేస్ తో చేసిండు. కానీ లాగ్ ఉంది అంటున్నారు. లేదు, లాగ్ సెంటిమెంట్ తప్ప స్టోరీ ఏం లేదంటున్నారు. స్టోరీ బాగుంది. సినిమా